యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీలో కలిసి వచ్చిన కాంగ్రెస్ ను తట్టుకోలేకపోయారన్నారు. ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు పట్టం కట్టినట్టుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ గెలిపించేందుకు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి ఇలా తెలంగాణలో ఎక్కువ మున్సిపాలిటీ గెలవడానికి దోహదపడ్డాయి. ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా అన్ని మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులిచ్చి ఇలా అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఎక్కడ కూడా తెలంగాణలో కానీ ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 6 సీట్లు 6 మున్సిపాలిటీలు భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నాం. ఆలేరు జిల్లాకు సంబంధించి 2 మున్సిపాలిటీలు యారుట ఆలేరు మున్సిపాలిటీ 2 కూడా భారీ ఎత్తున గెలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కు పోటీ ఇవ్వలేదు. వాళ్ళ చీకటి ఒప్పందాలతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా కాంగ్రెస్ ఎక్కడ కూడా తట్టుకోలేకపోయినాయి. మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి నిదర్శనంగా ఈ ఫలితాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా వెనుకబడ్డ ఆలేరును కూడా ముఖ్యమంత్రి సహకారం మా మంత్రుల సహకారంతో మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా చామల కిరణ్ కుమార్ గారి సహకారంతో తప్పకుండా ఈ యాదాద్రిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఈరోజు ఇంత ఫలితాలు ఇచ్చినటువంటి ఈ ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ లో